మూడో రోజు విచారణలో ఐబొమ్మ రవిని సిపి సజ్జనార్ విచారించారు. యూజర్ ఐడి పాస్వర్డ్లో గుర్తులేదు, మర్చిపోయానంటూ రవి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. రవి బ్యాంక్ అకౌంట్స్ ని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. రవిని రాబిన్హుడ్ తో పోల్చడాన్ని తప్పుపట్టిన ఆర్జీవీ టికెట్ ధరలు అధికంగా ఉన్నాయని పైరసీ చేయడం సరికాదంటూ ట్వీట్ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఆఫీసులో ఐబొమ్మ రవిని మూడో రోజు విచారించారు. సిపి సజ్జనార్ రవిని స్వయంగా విచారించారు. రవి విచారణకు సహకరించలేదు. యూజర్ ఐడి పాస్వర్డ్లు అడిగితే గుర్తులేదు, మరిచిపోయా అంటూ పొంతన లేని సమాధానాలు చెప్పాడు. ఎథికల్ హ్యాకర్లతో హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు పోలీసులు ఓపెన్ చేస్తున్నారు. ఐబొమ్మ రవి పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని క్రైమ్స్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. ఎథికల్ హ్యాకర్ల సాయంతో సర్వర్ ఐపీలను గుర్తిస్తామన్నారు. నెదర్లాండ్స్, ఫ్రాన్స్ లో సర్వర్ ఐపీలు ఉన్నాయని చెప్పారు. రవి ప్రతి 20 రోజులకు ఒకసారి ఇతర దేశాలకు వెళతాడన్నారు. రవి బ్యాంక్ అకౌంట్స్ ని పరిశీలిస్తున్నామన్నారు క్రైమ్స్ ఏసీపీ శ్రీనివాస్. ఐబొమ్మ రవి సినిమాల పైరసీపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. రవిని రాబిన్హుడ్ తో పోల్చడాన్ని తప్పుపట్టిన ఆర్జీవీ రాబిన్హుడ్ హీరో కాదని అన్నారు. పైరసీదారులే కాదు, పైరసీ చూసేవాళ్లు కూడా నేరస్తులేనంటూ ట్వీట్ చేశారు. పైరసీని చూసే 100 మందిని అరెస్ట్ చేయాలని, అరెస్ట్ చేసి పేర్లు బయట పెడితేనే అది ఆగుతుందని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. టికెట్ ధరలు అధికంగా ఉన్నాయని పైరసీ చేయడం సరికాదన్న వర్మ, కార్లు, గోల్డ్ ధరలు ఎక్కువగా ఉన్నాయని లూటీ చేయలేం కదా అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. అందుకే పైరసీ సినిమాలు చూడకుండా ప్రజల్ని చైతన్యవంతులను చేయాలని తెలిపారు.